అందరికీ హాయ్ ఫ్రెండ్స్. గత 2 రోజులుగా తెలంగాణ ఆర్టీసీ జేఏసీ వాళ్ళు బంద్ చేపట్టారు. అసలు వాళ్ళకి ఏమేం కావాలని ప్రభుత్వం కోరారో ఇప్పుడు చూద్దాం. ఒకటి, తెలంగాణ ఆర్టీసీ జేఏసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, అలాగే పెండింగ్ బిల్స్ అన్నీ క్లియర్ చేయాలని, అలాగే 2015 నుంచి అలవెన్స్ అన్నీ పూర్తిగా ఇవ్వాలని, కొత్త బస్సులు కొనాలని, అలాగే వర్క్‌షాప్‌ని బలోపేతం చేయాలని, అలాగే 8 గంటల షిఫ్ట్ కూడా అమలు చేయాలని కోరారు. అలాగే ఈ 2 రోజుల బంద్ వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. అలాగే ఈరోజు పొద్దున్నే వరంగల్‌కి చెందిన నర్సంపేట డిపోలో శంకర్ గౌడ్ అనే వ్యక్తి నిన్న కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకోవడం వల్ల ఈరోజు పొద్దున్నే చనిపోయాడు. సో, వెంటనే ప్రభుత్వం అనేది వీటిపైన స్పందించి ఆర్టీసీ, జేఏసీ సంస్థతో వెంటనే మీటింగ్ జరిగి ఒక కొలిక్కి తేవాలని అందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే చాలా ప్రజలు, ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రైవేటు యొక్క కండక్టర్లను, డ్రైవర్లను పెట్టడం వల్ల వాళ్ళ ఇష్టానుసారంగా దోచుకుంటున్నారు. ఇది వెంటనే గమనించాలని కోరుకుంటున్నాం.